జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, ఈ 7 ప్రశ్నలకు నేను ఇచ్చే సమాధానాలు విను. నీ జీవితము అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. నువ్వు ఆశించినవన్నీ కూడా నీకు దక్కబోతున్నాయి అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి. వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక ఈరోజు మనకి అమ్మవారు తెలియజేసే 7 ప్రశ్నలకు 7 అతి ముఖ్యమైన జవాబులు. 1వ ప్రశ్న, ప్రపంచంలో ఏది పదునైనది? చాలామంది కత్తి అని చెప్పారు. కాదు, మనిషి నాలుక. ఎందుకంటే ఈ నాలుకతో మనుషులు ఇతరుల మనస్సును, వాళ్ళ నమ్మకాలను కూడా విరగ్గొట్టేస్తారు. చాలామంది తెలుసో తెలియకో అతి శీఘ్రంగా పక్కన వారి మాటలు నమ్మటమో లేదా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోవటమో ఎదుటి మనిషిని మనము మాటలతో చాలా నరకయాతనకు గురి చేస్తూ ఉంటామండి. ఆ మాటలు అనేస్తాం కానీ ఆ మాటలు మనం వెనక్కి తీసుకోలేము. అందుకే మనిషి నాలుక అనేది చాలా పదునైనది. ఇక 2వ ప్రశ్న, మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి? చాలామంది చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు అని అంటారు. అదే అమ్మవారైతే మనకు అత్యంత దూరంలో ఉన్నది గడిచిపోయిన కాలం. ఎంత ప్రయత్నించినా కూడా ఆ కాలాన్ని తీసుకురాలేము, ఆ కాలంలోకి వెళ్ళలేము. అందుకే ఉన్న ఈ సమయాన్ని మంచి పనులకు సద్వినియోగం చేసుకోవాలి. ఎంత డబ్బు ఉన్నా కూడా మనం గడిచిన కాలంలోకి వెళ్ళలేము కదా. అందుకే కాలంతో పాటు మనం కూడా మారుతూ ఉండాలి. అయితే ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలండి. చిన్నప్పుడు మనము సరిగ్గా చదవాలి. పెద్దయిన తర్వాత సంపాదన, ఆ తర్వాత పెళ్ళి, బాధ్యతలు, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సక్రమంగా మనం చేయకపోతేనే చాలామంది రకరకాల కష్టాల పాలు అవుతూ ఉంటాము. అందుకే సమయాన్ని మనము సద్వినియోగము అనేది చేసుకోవాలి. ఇక 3వ ప్రశ్న, ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? చాలామంది పర్వతము, సూర్యుడు, భూమి ఇలా ఎన్నో అంటూ ఉంటారు. కానీ ప్రపంచంలో పెద్దది ఏమిటి అంటే మన పాపమే. మనం చేసే పాపమే మనకి చాలా పెద్దగా ఉంటుందండి. దానివల్లనే మనకి ఇన్ని కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మనము అనుభవించవలసి వస్తుంది. ఇక 4వ ప్రశ్న, ప్రపంచంలో కఠినంగా బరువుగా ఉండేది ఏది? చాలామంది వజ్రము, ఇనుము, ఏనుగు అని చెప్తూ ఉంటారు. కఠినమైనది అనేది మాట ఇవ్వడం. మన మాట ఇవ్వడం చాలా తేలికేనండి. మనం ఇచ్చేసేస్తామనే మాట చెప్తూ ఉంటాం. కానీ ఆ మాట నిలబెట్టుకొని ఆ పని చేయడమే అనేది చాలా కష్టం. కాబట్టి చాలా కఠినంగా బరువుగా ఉండేది ఏమిటి అంటే మాట ఇవ్వడం. అందుకే తేలిగ్గా మనం మాట ఇచ్చేయకూడదు. అంటే మాట ఇచ్చాము అంటే ఆ మాట నిలబెట్టుకోవాలి అంటే మనం ఆ మాట మీద నిలబడి ఆ పని చేసి తీరాలి. ఇక 5వ ప్రశ్న, ప్రపంచంలో తేలికైనది ఏది? చాలామంది దూది, గాలి, ఆకులు అని చెప్తారు. ప్రపంచంలో తేలికైనది అనేది ఒకరిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం. మనం చాలా సర్వసాధారణంగా మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళని లేదా బయట అడుగు తినే వాళ్ళని చూసి చాలా తేలిగ్గా, వ్యంగ్యంగా, వాళ్ళు కట్టుకున్న బట్టలను చూసి, వాళ్ళు వేసుకున్న నగలు చూసి, అవి చూసి మనం చాలా తక్కువగా, హీనంగా మనం మాట్లాడుతూ ఉంటామండి. అది మనము చేయకూడదు. ప్రపంచంలో చాలా తేలికైనది ఎదుటివారిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం. ఆ పని కూడా మనం తగ్గించుకోవాలి. మనకు దగ్గరగా ఉన్నది ఏది? చాలామంది తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అని చెప్తూ ఉంటారు. మనకు దగ్గరగా ఉండేది మన చావు. అందరూ దూరమైనా కూడా ఎప్పుడో ఒకప్పుడు చావు అనేది ఖచ్చితం. అది పుట్టుకతోనే మన వెంట వచ్చింది. అంటే ఆ పుట్టుకతోనే మనకి చావు అనేది ఉంటుంది. పుట్టినవాడు గిట్టక మానడు కదండి. కాబట్టి మనకు దగ్గరగా ఉన్నది ఏమిటి అంటే చావేనండి. ఇక మనకి 7వ ప్రశ్న, ప్రపంచంలో సులువైనది ఏది? అందరం అనుకుంటూ ఉంటాం తినడం, పడుకోవడం, తాగడం, తిరగడం అని. ప్రపంచంలో సులువైనది ఒకరి మనసును విరగొట్టడం. ఇంతకంటే సులువైనది ఏదీ లేదు.
అంటే మనము మాటలతో ఎదుటివారిని చాలా హీనంగా మాట్లాడి వాళ్ళ యొక్క మనసుని మనము ఎరగొట్టేస్తూ ఉంటాము. అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ అన్న వాళ్ళకి తెలియదండి. అందుకే మన నాలుక అనేది మనము చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ విధంగా ఈ 7 విషయాలు అనేవి ఎవరైతే గుర్తుంచుకుంటారో, ఫస్ట్ది ప్రపంచంలో ఏది పదునైనది మన మాటే. మనకు అత్యంత దూరంలో ఉన్నది ఏమిటి? మనకి అత్యంత దూరంలో ఉంది గడిచిన కాలం. ప్రపంచంలో అత్యంత పెద్దది ఏది? మన పాపమే. ప్రపంచంలో కఠినంగా బరువుగా ఉండేది ఏదంటే మన మాట ఇవ్వడమే. ప్రపంచంలో తేలికైనది ఏది అంటే ఎదుటివారిని చూసి వ్యంగ్యంగా మాట్లాడడం. మనకు దగ్గరగా ఉన్నది ఏది అంటే మనతో వచ్చే చావే. ప్రపంచంలో సులువైనది ఏది అంటే మనము ఒకరి మనసు విరగొట్టడం అనేది చాలా తేలికండి. ఈ విషయాలు ఎవరైతే తెలుసుకొని వీటిని ఆచరణలో పెడతారో వాళ్ళ జీవితంలో చాలా మంచి అనేది జరుగుతుందండి. ఎదుటివారిని మనం గౌరవించడం నేర్చుకోవాలి. మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. మన మాట అనేది మన చేతుల్లో ఉండాలి. అలాగే మనకి ఎదుటివారికి సేవ చేసే తత్పరత కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే మన జీవితంలో కష్టాలకే తావు ఉండదండి. ఈరోజు అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. ఈ సందేశం మీ అందరికీ తప్పకుండా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి. అమ్మవారు చెప్పిన ఈ 7 విషయాలు మాత్రం తప్పకుండా పాటిస్తే జీవితంలో అందరికీ కూడా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది.